స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్కి సంబంధించి 5 ఇంపార్టెంట్ డూస్ అండ్ 5 ఇంపార్టెంట్ డోంట్స్ అంటే మీరు చేయాల్సినటివి, చేయకూడనాటివి అనేది చెప్తాను. ఇవి మనకి ఎంసెట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళే క్లియర్గా హాల్ టికెట్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చదివిన ఆల్రెడీ చూసిన స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే ఏదైనా పాయింట్ మిస్ అయితే అది మీ కెరియర్కే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి అవగాహన లేని వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే నెక్స్ట్ కమింగ్ అన్నీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి, తర్వాత కాలేజెస్కి సంబంధించి మీకు మంచి వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి. అలాగే కాలేజ్ కోడ్స్, కాలేజ్ నేమ్స్, వాటి ఫీజ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని ఒకసారి జాయిన్ అయిపోండి. అలాగే ఎంసెట్ సంబంధించి మొబైల్ యాప్ ఉంది. మొబైల్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మన అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఇన్స్ట్రక్షన్స్లో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎల్లో కలర్లో ఉన్నటువన్నీ కూడా మనకు డూస్ అంటే మనం చేయాల్సినవి. బ్లూ కలర్లో అంటే బ్యాక్గ్రౌండ్ ఏవైతే మనకు బ్లూ ఈ రకంగా ఉన్నాయో వీటన్నిటి కూడా డోంట్స్ అనమాట. సో ఒక్కొక్కటి సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆల్రెడీ ఏదైతే ఉందో అది ఆన్లైన్ అప్లికేషన్, దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. అయితే తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, దానిపైన అటెస్టేషన్ ఉండాలి. ఎవరిది? ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, లేకపోతే గెజెట్ ఆఫీసర్ సంతకం కానీ ఉండాలి. చాలామంది కామెంట్స్ పెట్టారు, గెజెట్ ఆఫీసర్ సంతకం అవసరం లేదు అని చెప్పి. ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ ఉంటే మనకు అవసరం లేదు. ఒకవేళ ప్రిన్సిపల్ గారి సిగ్నేచర్ లేకపోతే మాత్రం గెజెట్ ఆఫీసర్దే పెట్టుకోవాలి. గెజెట్ ఆఫీసర్ ఎవరు అంటే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ర్యాంక్ నుంచి వాళ్ళని గెజెట్ ఆఫీసర్ అంటారు. ఈవెన్ మనకు బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా ఒక గెజెట్ ఆఫీసర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎంఆర్ఓ, తర్వాత ఆర్డీఓ, వీళ్ళందరూ కూడా గెజెట్ ఆఫీసర్ కింద వస్తారు. లెక్చరర్స్ కూడా, సమ్ ఆఫ్ ది లెక్చరర్స్ కూడా గవర్నమెంట్ లెక్చరర్స్, వాళ్ళు కూడా గెజెట్ ఆఫీసర్ కిందకు వస్తారు. ఒక్కసారి మీరు అది వాళ్ళు కాదా అవునని వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు. గ్రీనింగ్తో వాళ్ళు సంతకం చేస్తారు. సో ఖచ్చితంగా ఆ సంతకం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ డూ. మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే తీసుకువెళ్ళండి. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ, లేకపోతే పాన్ కార్డ్ కానీ, ఇవన్నీ లేకపోతే కాలేజ్ ఐడి కానీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు క్లియర్గా మనకి ఇవ్వలేదు, బట్ స్టిల్ మీ దగ్గర ఒరిజినల్ కాపీ అయితే ఉండాలి. ఈవెన్ రేషన్ కార్డ్ ఈజ్ ఆల్సో గ్రాంటెడ్ అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ అయితేనే ఉండాలి. అది ఇన్విజిలేటర్ అడిగినప్పుడు చూపించాలి, లేకపోతే అక్కడ మీరు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. దెన్ డోంట్ ఏంటంటే, ఇదే అప్లికేషన్ పైన మీకు సిగ్నేచర్ పెట్టడానికి కింద ఒక స్కోప్ ఉంటుంది. ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టడానికి కింద వాళ్ళు 2 బాక్సులు ఇచ్చింటారు. దానిపైన మీరు ముందు రోజు మాత్రం ఏమి పెట్టకండి. పోయి ఇన్విజిలేటర్ ముందర, ఎంసెట్ సెంటర్ దగ్గర ముందర ఇన్విజిలేటర్ ఉంటారు, సెంటర్ లోపల కానీ బయట కానీ, అక్కడ వాళ్ళు పెట్టమని అడుగుతారు. అప్పుడే మీ సిగ్నేచర్ ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఇక్కడ స్టాంప్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. తప్పితే ముందైతే మాత్రం ఏమీ చేయకండి. దిస్ ఈజ్ డోంట్. దెన్ డూ అనేది ఏంటంటే, ఎగ్జామినేషన్ సెంటర్కి 2 గంటల ముందరే మీరు వెళ్ళిపోండి. సో 2 గంటలు అనేది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ మీరు ముందుకెళ్తే అక్కడున్న మీకు ఆ ఫియర్, ఫోబియా ఇవి తగ్గిపోతాయి. తర్వాత అక్కడున్న ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదన్నా మీ డాక్యుమెంట్స్ కావాలన్నా మిస్ అయినప్పటికీ కూడా మీరు తొందరగా తీసుకెళ్ళి మీరు అక్కడ ఇవ్వచ్చు. ప్లస్ 2 అవర్స్ ముందరే మీరు ప్లాన్ చేసుకోగలిగితే, ట్రావెల్ అనేది దానికి ముందే ప్లాన్ అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు మీరు. ఇన్ కేసు ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా కంటింజెన్సీ ఫ్యాక్టర్, ట్రాన్స్పోర్టేషన్ మిస్ అవటం కానీ, లేకపోతే మధ్యలో బ్రేక్ డౌన్ అవటం కానీ, ఇలాంటివి ఏది అయినప్పటికీ కూడా మనం 2 అవర్స్ ముందర స్టిపులేటెడ్ టైం ఉంది కాబట్టి తొందరగా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. డోంట్ ఏంటో చూద్దాము. ఎవరు కూడా నాట్ అలౌడ్ ఈవెన్ బై 1 మినిట్ లేట్. ఎగ్జామినేషన్ సెంటర్లో ప్రతిసారి ఎగ్జామ్కి ఏదో ఒక కారణం వల్ల కొంతమంది క్యాండిడేట్స్ లేట్గా వెళ్తున్నారు. 1 మినిట్ లేట్ అయినా కూడా వాళ్ళని అలో చేయరు. 1 మినిట్ ఏంటి, అసలు కనీసం 1 మినిట్ ముందరున్నా కూడా అలో చేయరు. ఏమంటే మా వాచ్లో 1 మినిట్ అయిపోయింది అంటారు. చాలామంది పిల్లలు చాలా బాధపడుతున్నారు దాని గురించి. కాబట్టి మీరు అలాంటి తప్పు అయితే చేయకండి. దెన్ డూస్ చూద్దాం. ఏమేమి తీసుకెళ్ళాలి? ఇందాక మనం హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్ చెప్పాం. దీంతోపాటు ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్, మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్ ఉండే పెన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే జేఈ ఇన్స్ట్రక్షన్స్లో ఖచ్చితంగా క్లియర్గా రాస్తారు ట్రాన్స్పరెంట్ పెన్ అని చెప్పి. కానీ ఇక్కడికి మాత్రం మనకు ఎక్కడ స్పెసిఫై చేయలేదు. ట్రాన్స్పరెంట్ పెన్ అంటే మీకు లోపల ఉన్న రీఫిల్ కనబడుతూ ఉండాలి. సో అది ట్రాన్స్పరెంట్ పెన్ అంటే బెటర్, అది తీసుకెళ్తే అయిపోతుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దానిపైన అటెస్టేషన్ ఉండాలి. అటెస్టేషన్ మళ్ళీ గెజెట్ ఆఫీసర్ ఉండాలి. తర్వాత డోంట్స్ ఇది మాత్రం ఖచ్చితంగా గమనించండి. డోంట్స్లో మీరు టెక్స్టువల్ మెటీరియల్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, డాక్యుమెంట్ కానీ,
స్లైడ్ రైట్స్ కానీ, లాగ్ టేబుల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, క్యాలిక్యులేటర్ కానీ, తర్వాత ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్ కానీ, బిట్స్ ఆఫ్ పేపర్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, పేజర్ కానీ, ఎటువంటివి తీసుకెళ్ళకండి. హాల్ టికెట్, అప్లికేషన్ ఫామ్, ఒక బాల్ పాయింట్ పెన్, ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది మాకు అనుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే. అది పైన ఉండే స్టిక్కర్ ఏదైనా ఉంటుంది కదా వాటర్ బాటిల్, అది కూడా పెరికేసేసి వాటర్ బాటిల్ కనపడేట్టుగా, మీకు బయట నీళ్ళు తాగటం ఇబ్బంది అనుకున్న వాళ్ళు అలాంటి వాటర్ బాటిల్ మాత్రం. ఈ 3 తప్ప ఏమీ తీసుకెళ్ళకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలో చెప్తాను. ఫస్ట్, చేతికి ఎటువంటి పరిస్థితుల్లో ఏదన్నా కూడా మీరు మెహందీ పెట్టుకొని ఉంటే వీలైనంత వరకు మొత్తం తుడిపేసేయండి. ఎందుకంటే మిమ్మల్ని అక్కడ థంబ్ ఇంప్రెషన్ పెట్టమంటారు. పెట్టమన్నప్పుడు మెహందీ ఉంటే మీకు థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా అది రాలేదనుకోండి, కంప్లీట్గా మీ కెరియర్ వేస్ట్ అయిపోయినట్టే 1 ఇయర్. కాబట్టి మెహందీ అనేది ఏది లేకుండా చూసుకోండి. ప్లెయిన్ హ్యాండ్స్ ఉండేట్టుగా చూసుకోండి. అండ్ మోస్ట్లీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టుగా ఒక టీషర్ట్ అండ్ జీన్స్ ఏదైనా కూడా, జీన్స్ ఆర్ నార్మల్ ప్యాంట్స్ ఏదైనా సరే ఫ్రీగా ఉండేటట్టుగా వేసుకోండి. హుడీస్, జాకెట్స్ ఇలాంటివన్నీ వేసుకోకండి. వీలైనంత వరకు మ్యాక్సిమం ఫార్మల్లో ఉండడానికి ట్రై చేయండి. దెన్ షూస్ అవాయిడ్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఎవరు చెప్పలేదు, బట్ దిస్ ఈజ్ మై ఓన్ ఇంట్రెస్ట్, మీకు చెప్తాము. జేఈలో మనకి ఇలాగే ఉంటుంది. షూస్ అవాయిడ్ చేయండి. హై హీల్స్ ఉండేవి అవాయిడ్ చేయండి. స్లిప్పర్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. అండ్ కమింగ్ టు గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మామూలు రెగ్యులర్ చూడీదార్స్ ఏవైతే ఉంటాయో అవి ట్రై చేయండి. లేదా మీకు కంఫర్టబుల్ ఏదన్నా కూడా అవి చేయండి. బట్ హుడీస్ అవి అవాయిడ్ చేయండి. హై హీల్స్ అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పెద్ద పెద్ద బటన్స్ ఉంటాయి కదా అవి అవాయిడ్ చేయండి. అండ్ వాళ్ళు ఎక్కడ స్పెసిఫై చేయలేదు గోల్డ్ జ్యువెలరీ వేసుకోవద్దని చెప్పి, బట్ మన దీనికోసం మన కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా అవాయిడ్ చేయండి లోపలికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే లాకెట్స్, డాలర్స్లో వాటిలో ఏదైనా కెమెరాలు పెట్టారని సో అన్నెసరీ మనకు న్యూసెన్స్. మనం హ్యాపీగా బయట రావాలి. అండ్ వీలైనంత వరకు హ్యాంకీస్ కానీ సంథింగ్ యూ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్వెట్టింగ్ వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంటే హ్యాంకీస్ని యూజ్ చేసుకోండి. దెన్ డూస్ చూద్దాము. మీరు ఏదైతే సీట్ అలాట్ చేస్తారో ఆ సీట్ని మీరు అదే సీట్లో వెళ్ళి కూర్చోవాలి. అంటే మీకు అంటే సీట్ నెంబరు, రో నెంబరు ఇవి ఇస్తారు. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీకు కంప్లీట్ ఒక కంప్యూటర్ అనేది అసైన్ చేస్తారు కాబట్టి కంప్యూటర్ నెంబరు, తర్వాత సీట్ నెంబర్ ఇస్తారు. వాటి పక్కనే కూర్చోవాలి. ఇచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మీరు అది నంబర్స్ అవి క్లియర్గా అర్థం చేసుకొని క్లియర్గా వెళ్ళి అక్కడే కూర్చోండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున పోయి వేరే చోట కూర్చున్నా, లేకపోతే ఇంటెన్షనల్గా కూర్చున్నా కూడా మిమ్మల్ని ఏంటంటే ఏమి ఆలోచించకుండా ఇమ్మీడియట్గా డిబార్ చేయడం జరుగుతుంది మాల్ ప్రాక్టీస్ కింద. కాబట్టి ఈ తప్పులు చేయకుండా మీరు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే ఇస్తారు. అండ్ ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇంగ్లీష్నే వాళ్ళు ఫైనల్గా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజెస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటారనమాట. తెలుగులో ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రామాణికంగా తీసుకోరు. కాబట్టి ఇంగ్లీష్లోనే మోస్ట్లీ అవి ఏంటి అనేది అయితే చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఏ డోంట్స్ ఏంటంటే బ్యాగేజ్ ఏమీ తీసుకెళ్ళడానికి వీల్లేదు. అంటే బ్యాగేజ్ తీసుకెళ్ళినా లోపలికి అలో చేయరు. ఇన్ కేస్ ఒకవేళ బ్యాగేజ్ తీసుకెళ్తే ఆ బ్యాగేజ్ బయట పెడితే అక్కడ కాలేజ్ వాళ్ళు కానీ లేకపోతే బోర్డు వాళ్ళు కానీ దాంట్లో ఉన్న మెటీరియల్ పోతే మేము రెస్పాన్సిబుల్ కాదు అని చెప్పడం జరిగింది. 90% ప్రతి ఒక్క కాలేజ్ ముందర మీకు లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. లాకర్ అంటే వాళ్ళు మీరు ఇచ్చిన బ్యాగేజ్ ఆర్ మొబైల్ని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు సమ్ టోకెన్ ఇచ్చి. సో ఆ ఫెసిలిటీ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ లేదంటే బెటర్ మీ రిలేషన్స్, ఫ్రెండ్స్ లేకపోతే పేరెంట్స్ ఎవరైనా తీసుకెళ్తే ఇంకా మంచిది. దెన్ స్మోకింగ్ అండ్ ఈటింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇన్ కేస్ ఎవరైనా డయాబెటిక్ కానీ లేకపోతే హై బీపీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా లేకపోతే ఇంకేదైనా ఫోబియా వల్ల కళ్ళు తిరిగి ఇట్లాంటి ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఒక్కసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇన్విజిలేటర్ని యూ క్యాన్ క్యారీ సమ్ యాపిల్ ఆర్ సంథింగ్, అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేట్టుగా తీసుకెళ్ళండి. ప్యాక్డ్ ఈటబుల్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి, అది మామూలుగా మిగతా వాటన్నిటికీ. ఇక్కడ ఎక్కడ కూడా మాకు వీళ్ళెవరు కూడా ఈ యాపిల్స్ అలౌడ్ లేకపోతే ఇవి అలౌడ్ అని చెప్పలేదు వాళ్ళు, కానీ ఇది నేను చెప్తున్నాను. ఇన్ కేస్ అట్లాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 1 out of 1000 ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఇంకొంచెం తలనొప్పి రావడం ఇట్లాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏదైనా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఒక యాపిల్ కానీ అలాంటివి తీసుకెళ్ళి క్యారీ అయితే చేయొచ్చు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ రూమ్లోకి అయితే నాట్ అలౌడ్ అని క్లియర్గా ఇచ్చేశారు. సో వాటర్ అయితే మాత్రం ట్రాన్స్పరెంట్ బాటిల్లో మాత్రం తీసుకెళ్ళి అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెన్స్, డూస్ కింద తీసుకుందాం. టెక్నికల్ అసిస్టెన్స్ అంటే మీకు హార్డ్వేర్ ఇష్యూస్ వస్తాయి, కంప్యూటర్ ఇష్యూ వస్తాయి, మౌస్ ఇష్యూ వస్తుంది, తర్వాత మానిటర్ ఇష్యూ వస్తుంది, లేదంటే క్వశ్చన్ మీరు క్లిక్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ మారిపోవటము, సాఫ్ట్వేర్ ఇష్యూ వస్తుంది. సో ఇలాంటి ఇష్యూ ఏది ఉన్నా సరే మీరు పక్కన వాళ్ళతో డిస్కస్ అయితే చేయకండి. ఈ డిస్కస్ చేస్తే మాత్రం మీకు చాలా 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 ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా అక్కడ ఇన్విజిలేటర్కి ఇమ్మీడియట్గా చెప్పేసేయండి. చెప్పి ఆ టైం కూడా చెప్పండి. సార్ నేను ఇప్పుడు మీకు 10 o'clock చెప్తున్నాను,
సో ఇప్పుడు 10 అయింది టైము, లేదా 10 ఎంత అయితే టైం ఆ టైం చెప్పండి, నాకు ఎంత లోపల సాల్వ్ చేస్తారు మీరు చూడండి సార్ అని చెప్పి. ఎందుకంటే 1 or 2 minutes 5 minutes వరకు ఒకవేళ ఎంత టైం అయినా కూడా ఆ టైంని మళ్ళీ మనం ఎగ్జామ్షన్ కింద తీసుకోవచ్చు ఆ టైంని. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ముందు ఎగ్జామినేషన్ మంది మొత్తం కంప్లీట్గా అయిపోయింది, ఇది డోంట్ కింద తీసుకోండి. కానీ ఎగ్జామినేషన్ తొందరగా అయిపోయిందని మనం లేసి వచ్చేయడానికి లేదు. ఎన్ని అవర్స్ అయితే మన స్టిపులేటెడ్ టైం ఉందో, ఆ 180 minutes అంటే 3 hours అయితే ఉందో, ఆ 3 hours మీరు ఖచ్చితంగా అక్కడే సెంటర్ లోపలే కూర్చొని ఉండాలి, బయటికి రావడానికి మాత్రం లేదు. అది చాలా గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు మాత్రం మీకు రఫ్ షీట్ ఇస్తారు, ఆ రఫ్ షీట్ని రఫ్ బుక్ని అక్కడ ఇచ్చేసిరండి. దెన్ మళ్ళీ డూస్ చూద్దాము. క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన రఫ్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ రఫ్ షీట్ పైనే కంప్లీట్గా రాసేయాలి. ఆ రఫ్ షీట్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఎవరికి, ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మీ రఫ్ షీట్ పైన మాత్రం ఖచ్చితంగా మీ హాల్ టికెట్ నంబర్ మాత్రం ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రఫ్ షీట్ పైన మీరు హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మీరు రఫ్ షీట్ ఇవ్వనట్టు. కాబట్టి హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు దానిపైన రాసేయండి రఫ్ షీట్ పైన. ఈ రఫ్ షీట్ని మీ క్యాలిక్యులేషన్స్కి అయితే యూస్ చేసుకోవాలి. అండ్ డోంట్ ఏంటంటే రఫ్ షీట్ పైన ఇంకేమీ రాయకండి, మీ నేమ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఐడెంటిఫికేషన్ మార్క్స్ రిలేటెడ్ కొన్ని ఏమన్నా ఉంటాయి అలాంటివి కానీ, లేకపోతే రిలీజియస్ కోడ్స్ కానీ అలాంటివి ఏమీ కూడా రాయకుండా రఫ్ షీట్లో మీరు ఏదైతే రఫ్ వర్క్ చేస్తున్నారో ఆ రఫ్ వర్క్ మాత్రమే రిలివెంట్ టు మీ ఎగ్జామినేషన్ వరకు అయితే రాసుకోవచ్చు. తర్వాత మీ ఇందాకే చెప్పినట్టుగా అటెండెన్స్ షీట్ పైన అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అటెండెన్స్ షీట్ ఇస్తారు. దానిపైన మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా అప్రోప్రియేట్ ప్లేస్లో పెట్టాలి. అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టేటప్పుడు గమనించండి. సో మీ థంబ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే థంబ్ని ఇట్లనే డైరెక్ట్గా పెట్టకుండా ఒకసారి టిల్ట్ చేయాలి, థంబ్ని లెఫ్ట్కి రైట్కి టిల్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఎక్కడ పెట్టినా మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టేటప్పుడు ఇది మాత్రం యూజ్ చేయండి. ఎందుకంటే మీ థంబ్ ఎప్పుడు ఒకవేళ పొరపాటున మీ థంబ్ పైన ఉన్న ఏవైతే మార్క్స్ ఉంటాయో అవి సరిగ్గా మీకు అక్కడ పడకపోతే ఈ లెఫ్ట్ అండ్ రైట్ థంబ్స్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం గమనించండి. ఇది మ్యాండేటరీ అని కాదు, బట్ ఇట్లా చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో యూజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి కంప్లీట్గా డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఏపీ సెట్కి సంబంధించి. సో ఇలాంటి నెక్స్ట్ కమింగ్ కూడా మీకు ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించిన యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా అయితే ఆ వీడియోని కూడా వినండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.